తెలంగాణ రైతులకు అలర్ట్. నేటి నుంచి మొక్కజొన్న కొనుగోలు మద్దతు ధర ప్రకటన. తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం నేటి నుంచి మార్చి 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. మార్కెట్ పేడ్ ద్వారా క్వింటాకు 2400 మద్దతు ధరతో తొలి విడతగా 12 జిల్లాల్లో 20 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 8 లక్షల టన్నుల కొనుగోలు కేంద్రం అనుమతించగా, ఈ రికార్డు స్థాయి దిగుబడి నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహేనజ్ అగ్రికల్చర్ ఛానల్. సో మక్క రైతులకైతే శుభవార్త చెప్పొచ్చు. తెలంగాణలో అయితే మన మక్క కొనుగోలు అయితే నిన్నటి నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో మంచి విషయమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మాత్రం కంటిన్యూ చేయండి. సో ముందుగా అయితే తెలంగాణలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మంచి విషయం చెప్పింది. తెలంగాణ యాసంగి సీజన్ గతంలో ఎన్నడూ లేని విధంగా 11,21,494 ఎకరాల్లో అన్నదాతలు మొక్కజొన్న పంట సాగు చేశారు. మొత్తం 29.79 లక్షల టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే మొక్కజొన్న పంట మార్కెట్లో వస్తుంది. సాగు భారీ ఎత్తున ఉండడంతో పలు ఇతర కారణాలతో మొక్కజొన్న పంట కొనుగోలు డిమాండ్ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 2400 మద్దతు ధర ప్రకటించగా, ప్రస్తుతం 16 నుంచి 1800 మాత్రమే రైతుల వద్ద వ్యాపారులు కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట కొనుగోలు అనుమతించాలని కోరుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం 29 లక్షల టన్నుల మొక్కలు ఉత్పత్తి కాగా 25% పరిమితి మేరకు 8 లక్షల టన్నుల కొనుగోలు కేంద్రాలకే కేంద్రం 2 రోజుల క్రితమే తెలిపింది. ఈ పరిమితి దాటక మద్దతు ధరకు కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొక్కజొన్నలు మార్కెట్కు తరలిస్తున్న 12 జిల్లాలలో తొలుత 20 కొనుగోలు కేంద్రాలను నేడు మార్కెట్ పేడ్ ప్రారంభిస్తుంది. ఈ కేంద్రాల్లో కింటా మొక్కజొన్నకు 2400 మద్దతు ధర కొనుగోలు చేయనుంది. ఆ తర్వాత ఇతర జిల్లాల్లో దశల వారీగా కేంద్రాలు ఓపెన్ చేయనున్నారు. సో ఈ రైతులు నామమాత్రం సంవత్సరం. తెలంగాణ వ్యవసాయానికి లాభసాటి మార్చి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రైతు సంవత్సరం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. రైతులు బాగుపడప్పుడే రాష్ట్రం సుఖంతో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలని, అందుకే 2 లక్షల రుణమాఫీతో రైతును రుణ విముక్తి చేశామని చెప్పారు. తెలంగాణలో రైతులు రుణభారం అతి తక్కువ ఉన్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించడం రాష్ట్ర గర్వమని చెప్పారు. రైతు భరోసా కోసం 18,000 కోట్లు ఖర్చు చేశామని, ఈ నెల 20 నుంచి మళ్ళీ మరో విడత రైతు భరోసా ప్రారంభిస్తుందని అన్నారు. పంట గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. సాదా బైనామాల భూములపై త్వరలో రెవెన్యూ శాఖ పరిష్కారం చూపుతున్నది రేవంత్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు.